ఎప్పుడు ఏ బుద్ధి మారి నీకు తిక్కరేగి తోక తొక్కిన తాచుల బుసలు కొడుతూ తోక మీద లేస్తావేమోననే భయంతోనే నీ తోక నా చేతిలో పెట్టుకోవాలని తప్పు జరగకూడదు అంటున్నాను. అలా అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒదిగి అణిగి మణిగి బుట్టలో పాములా ముడుచుకుని పడుకుంటావని బుద్ధిగా ఉంటావని అంటున్నాను. అంటే ఏదో అక్క కోసం వచ్చాను, దాని కాపురం అది చేసుకుంటుంది, ఇంకా నేను తలెగరేస్తాను అంటే నీ పుట్టింటి చుట్టూ మళ్ళీ మేమెక్కడ ప్రదక్షిణలు చేస్తాం? నీ బుద్ధికి నువ్వు గ్యారంటీ ఇవ్వలేవా? తప్పు జరగకుండా నడుచుకుంటానని హామీ ఇవ్వలేవా? చెప్పవే, చెప్పు. క్షణానికో అలక, నిమిషానికో పంచాయతీ లేవనెత్తితే నేను భరించలేను. నీతో పాటు అస్సలు అరవలేను. అసలే రక్తపోటున్న దాన్ని. పంతాలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోమంటావా? ముసలిది పోతే బావుండని నువ్వు రెచ్చగొట్టి ప్రాణాలు తీసినా తీస్తావు. అమ్మమ్మ అమ్మమ్మ అంటూనే నన్ను అపరకాళీగా ముద్ర వేసి ఇంత రాద్ధాంతం చేశావు. నిన్నెలా నమ్మమంటావే? నిన్ను నమ్మితే పక్కలో పావుని పెట్టుకుని పడుకున్నట్టే. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కాటేసే రకంగా మారావు నువ్వు. చూసారా? స్వర్ణ, నువ్వు ఆగు. అమ్మమ్మ గారు, మేమేంటో మా గుణగణాలేంటో మీరే చాలాసార్లు అన్నారు. అదేదో తెలియని భయంతో అలా చేసింది. అదే కారణం చేస్తూ ఇలా అనడమేమీ బాగోలేదమ్మమ్మగారు. సరే, మీకు అలా అనిపించింది అంటున్నారు. మీరు ఎలాంటి అపోహ అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీదట మా వల్ల ఇక్కడ ఏ తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. అవును పిన్ని గారు, నా కూతుళ్ళు ఏ తప్పు చేయరు. చెయ్యము అంటున్నారు. బాగానే ఉంది. ఒకవేళ చేస్తే మీరు చెప్పిన కండిషన్కి కట్టుబడి ఉంటాము. అలా బయటికి వెళ్ళడానికేనా మేమిక్కడికి వచ్చింది? మనం ఏ తప్పు చేయమనే నమ్మకం మనకున్నప్పుడు ఏ కండిషన్ ఉంటే మనకేంటే? ఆ కండిషన్ నీకు తెలుస్తుందా? ఏం పర్వాలేదులే. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. అది నమ్మకం అంటే. అది ఆత్మస్థైర్యం అంటే. నువ్వు భయపడుతున్నావంటే మన మీద మనకే, మన ప్రవర్తన మీద మనకే నమ్మకం లేదన్నమాట. ఏ స్వర్ణ, దానికున్నంత నిగ్రహం, మాట కట్టుబడుతనం నీకు లేదు. అందుకే అది శుభకార్యం జరగకపోయినా వాడితో కలిసి ఉండగలుగుతుంది. ఏంటి, నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తోంది? చూడు సావిత్రి, నీ కూతుడు కట్టుబాట్లతో ఉంటే మెప్పు పొందాలని నడుచుకుంటే నీ పెద్ద కూతురికి జరగాల్సిన శుభకార్యం, నీ మనవడికి చేయాల్సిన నామకరణం ఘనంగా నేను చేస్తా.